నమస్తే. మంగ్లీ నోటీసులు పంపింది. కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు, కొన్ని శాటిలైట్ ఛానళ్ళకు కూడా నోటీసులు పంపింది. దేనికి? ఆమె పేరు వాడినందుకు, లేదా థంబ్‌నెయిల్స్‌లో ఆమె ఫోటో వాడినందుకు చాలా ఛానళ్ళకు నోటీసులు పంపింది. మొన్ననే ఒక వారం రోజులు గడిచిందో లేదో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ ప్రెస్ మీట్ పెట్టి నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకే కాదు మా అక్క కూడా సంబంధం లేదు, ఈ మైక్రో ఫైనాన్స్‌లో అని ప్రెస్ మీట్ పెట్టిండు. దేవునిపై ఒట్లు కూడా పెట్టిండు. ఒట్లు పెట్టిన మలత రోజే రమావతి మధు అకౌంట్ నుంచి మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయని బయటకు వచ్చింది. అయిపోయి దొరికిపోయిందా. తర్వాత ఆ యొక్క విషయం బయటకు వచ్చినాక మంగ్లీ ఏం చేసింది, ఈ పాల్తీ తాండలో పాల్తీ రమేష్ గుండెపోటుతో చనిపోయిండు. అప్పుల బాధ తట్టుకోలేక ఈ ఫైనాన్స్కు సంబంధించి అందరూ వచ్చి మీన వాడడంతో హై బీపీ ఎక్కువై గుండెపోటుతో చనిపోతే ఒక లెటర్ విడుదల చేసింది. ఆ లెటర్లో సంతాపం వ్యక్తం చేస్తూ బాధితుల పక్షం నిలబడతా, నా మీద కక్ష కట్టిండ్రు అని దేవుని మీద కొట్టేసింది, సింపతి క్రియేట్ చేసింది. కానీ ఈరోజు తప్పించుకోలేక ఏం చేయలేక ఎక్కడికక్కడ దొరికిపోతున్నారు కదా. ఈ ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి, ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ రమావతి మధు ఈ మన మంగ్లీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఫోటో, వాళ్ళ చెల్లెల ఆ వీడియో కూడా మీరు చూసిండ్రు. ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేసింది, డిఫెన్స్లో పడిపోయింది. అటాక్ చేయాలి కదా, రివర్స్ కౌంటర్ చేయాలి కదా. ఇప్పుడు ఏం చేసిందంటే ఛానల్స్లకు నోటీసులు పంపించి, ఏమవుతుంది ఆ నోటీసులతోటి, ఏం జరుగుతుంది అంటున్నా, దేంటికి పనికిరాదు ఆ నోటీసులు. బాధితుల పక్షం నిలబడతా అని చెప్తుంది, ఒక్కసారి బాధితుల దగ్గరికి పోదు. దాదాపు మీడియా ఛానల్ అందరు పోయినరు, పలుగుతాండ పోయినరు, చుట్టుపక్కల ఆ తాండ ఈ తాండ, తర్వాత అంత తిరిగి వచ్చినాం, అన్నీ చూసినాం. బాధితులు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, పసుపుతాలు ఉన్నాయి వాళ్ళ మెడలలా, బంగారు తాళ్ళు కాదు పసుపుతాలు ఉన్నాయి. మరి బాధితుల పక్షాన్ని నిలబడటమే, బాధితులు వెనుక పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టలేదు, లేదు బాధితులను తీసుకొని పోయి రమావతి మీద ఒక కేసు పెట్టియలేదు. ఇవన్నీ ఏం చేయదు. కానీ అసలు బాధితులు చెప్పిన ప్రకారం మీడియా ఛానల్ పోయినాయి. 100% మంగ్లీ పాత్ర ఉంది, వాళ్ళ తమ్ముని పాత్ర ఉంది. రమావతి మధు అసిస్టెంట్ రమావతి రమేషే చెప్పిండు, మేమే ఇచ్చినామా బాబు 30 లక్షలు కోకాపేటలో వేరే కారు వచ్చినది, ఆ కార్లకు ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు ఏకదమ్ 1 మినిట్లో ఆ కారు వెళ్ళిపోయిందని రమావతి రమేష్ చెప్పిండు. ఆయన చెప్పిన ప్రకారమే ఛానల్స్ మొత్తం మంగ్లీ పాత్ర ఉంది చెప్పినాయి. దానిలో తప్పే ఉంది, ఏముంది అంటున్నా. అసలు నీకు పాత్రనే లేకపోతే, లేదా మీ తమ్మునికే పాత్ర లేకపోతే రమావతి మధు మీద ఎందుకు కంప్లైంట్ చేయలేదు? చేయాలి కదా, అది మాత్రం చేయలేదు. దేవుళ్ళ మీద ఓట్లేస్తున్నారు. వాళ్ళ తమ్ముడు మొత్తం ప్రిపేర్ అయ్యి ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ మధ్యలో ఈమె ఏదో ఆ ఫేస్ వాళ్ళ తమ్ముంది పట్టుకొని, ఈ ఫేస్ అయినా ఆ డబ్బులు లెక్క పెట్టే ఫేస్ అని ఆమె చెప్పుడు. ఏంది ఇది, ఎందుకంతా నాకు అర్థం కాదు. ఒక స్థాయిలో ఉన్నప్పుడు, ఒక సెలబ్రిటీగా ఉన్నప్పుడు, మంచి పేరున్నప్పుడు ఎందుకు చెడగొట్టుకోవడం? బాధితుల పక్షాన్ని ఎందుకు నిలబెడతలేవు? నిజంగా నిలబడేదానివైతే ఒక్క ప్రెస్ మీట్ పెట్టు, ఆ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో లేకపోతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టాలి కదా. నోటీసులు పంపింది, దేనికి నోటీసులు? ఏమవుతుంది నోటీసుతోటి? ఏమవుతుంది అంటున్నా, ఏమీ కాదు. అసలు దాదాపు 37 ఛానళ్ళకు పంపింది ఆ నోటీసులు. ఇవన్నీ ఈ ఫోటో ఏడనంట తెలుసా, మళ్ళీ కనుక్కున్నా నేను, ఇది ఫామ్ హౌస్లోనంట. ఈమె ఫామ్ హౌసే ఉన్నట్టుంది ఇక్కడ చేవెళ్ళాటు సైడేమో. ఆ ఫామ్ హౌస్లో దిగిన ఫోటో ఇది. ఈయన రమావతి మధు, ఈయన భరత్ చౌహాన్ వీళ్ళ బావ. డబ్బులు కట్టిన వీడియో ఉందే, లెక్క పెట్టిన వీడియో, కట్టలు ఇగో ఈయననే. ఆయన నోటీసులు పంపింది. ఈ నోటీసుల గురించి కూడా మాట్లాడదాం మనం. నోటీసులు ఎక్కడ పోయా, ఇగో ఇది నోటీసులు. దాదాపు 37 ఛానల్స్ ఉన్నాయి. ఏంది, చంద్రసేన్ లా ఆఫీసెస్ అంట, అవంతి నగర్, బషీర్బాగ్, హైదరాబాద్ నుంచి వచ్చింది నోటీసులు. దాదాపు అన్ని ఛానల్స్ దీనిలో మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఉన్నాయి, డిజిటల్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఇక TV9 నెట్వర్క్ ఉంది, TV5, ABN, సాక్ష్ టీవీ, NTV, HMTV, RTV, ఈటీవీ అన్నీ ఉన్నాయి. 10 TV, V6, టీ న్యూస్, వాహిని టీవీ, వైజ్ టీవీ, యూట్యూబ్ ఛానల్ ఏదో అది ఉంది, మెటా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. తర్వాత రమావతి మధుపై కూడా చేసింది ఆమె. తర్వాత BRK, CBR, జీ తెలుగు న్యూస్, iNews, యోయో టీవీ, TV9 కన్నడ, T5 కన్నడ, ETV, 6TV, తర్వాత బొచ్చాడు ఉన్నాయి రమావతి మధు పేరు. తర్వాత సుబ్బారావు పేరు కూడా ప్రస్తావించి నోటీసులు పంపింది. సుబ్బారావు కూడా, ఎవరు, అడ్వకేట్ సుబ్బారావు ఉన్నాడు కదా, ఆయనకు కూడా. తర్వాత హేమకాంత్ రెడ్డికి. తర్వాత సుమన్ టీవీ, మన తొలి వెలుగు ఛానల్ అడ్రస్ ఎక్కడనో పెట్టినరు, బై రఘు సాయినగర్ నాగోల్ అని పెట్టినారు అడ్రస్. మరి ఇంకా అక్కడే ఆడుంది ఆఫీస్. మరి కాలేజ్ టీవీ తెలుగు సీనానకు కూడా పంపినారు. తర్వాత బిగ్ టీవీ, KR టీవీ, సోషల్ పోస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అంట, దార్వి టీవీ, ఆంధ్రప్రభ,
ఆంధ్రప్రభ, సిగ్నేచర్, సివిఆర్ న్యూస్, ఎన్ మీడియా, ఏదో సేవాలాలు, బంజారా ఇన్నిటికి పంపింది. నువ్వు ఎన్నిటికి పంపితే ఏమవుతుందండి నాకు అర్థం కాదు. దేనికంటున్నా బాధితుల పక్షాన్ని నిలబడితే నోటీసులు పంపుతారా? జర్నలిజం ఉన్నదే లేదా మీడియా ఉన్నదే బాధితుల పక్షాన, డబ్బున్నోళ్ళ పక్షాన, న్యాయం పక్షాన కాదు, అన్యాయానికి గురైన వాళ్ళ పక్షాన. మా పాత్ర ఏముంటుందని నాకు అర్థం కాదు. మాది మిథ్యే కదా. ఇప్పుడు వాళ్ళు బాధితులు చెప్పిందానే మేము ప్రస్తావించినాం, మేము మాట్లాడినాం. వాళ్ళు వాళ్ళు 100% మీ తమ్ముని పాత్ర, నీ పాత్ర ఉన్నందుకే మేము తమ్ముళ్ళు వేసుకున్నాం. మీ ఫోటో ఏముంది నాకు అర్థం కాదు. మీ పాత్రనే లేకపోతే బాధితుల దగ్గర బాధితుల దగ్గర పోయి ప్రెస్ మీట్ పెట్టు. ఆ పలుగుతాండవో, పాల్జితాండవో, అవేవో ఉండయి, మస్తు ఉండయి తండల, కర్నూలు ఆంధ్రప్రదేశ్ రోజు ఒక ఊరు తిరిగిరా. ఎందుకు తిరిగి వస్తలేవు? ఎన్నో ఉండి నోటీసులు పంపడం, ఏదో లెటర్ విడుదల చేయడం, ఆ ముసలి కన్నీరు గార్చడం, దేనికివి? దీని వల్ల అయ్యేదే ఉంది, ఏమీ కాదు. మీరేదో డిఫెన్స్లో పడి ఆ నోటీసులు పంపితే ఏదో ఎందుకు భయపడతారండి నాకు అర్థం కాదు. జర్నలిజంలోకి వచ్చిందే భయాన్ని వదిలేసి వస్తారు అందరూ. దాదాపు ఏం భయం ఉండదు, అసలు ఉండనే ఉండదు. కేసులు కానీ ఇంకేదైనా కానీ అన్నిటికీ తెగించే ఉంటారు. ఇక్కడ మీరు ఏదో నోటీసులు పంపితే ఇక్కడ వణికిపోయేటోళ్ళు ఎవరే ఉండరు. ఒకసారి అడ్వకేట్ సుబ్బారావు కూడా ఫోన్ చేద్దాం, ఆయన పేరు కూడా ఉంది నోటీస్లో. పేదల సొమ్ము తినడానికి అంత అగ్గోకు వచ్చిన అది. తండలలా కష్టాలు చేసుకొని, చేన్లు పండించుకొని, పైసలన్నీ తెచ్చి మీకు పెడితే తినడానికే ఉంది. బిజీ ఉన్నట్టు ఈయనకు చేద్దాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. ఇవన్నీ ఫోటోలు ఏమో బాగానే ఉన్నాయి, బరాబర్ వీడియోలు, ఫోటోలు. మళ్ళీ నోటీసులు అంట. ఎందుకమ్మా నోటీసులు నాకు అర్థం కాదు. ఏం తప్పు చేసినాం మేము? మీడియా ఛానళ్ళు ఏం తప్పు చేసినావు? బాధితులు చెప్పారు కదా, నువ్వు రమావతి మాది ఇంటికి పోయి ఎందుకు డిన్నర్ చేసినావు, ఎందుకు ఫోటో దిగినావు, దానిలకు సమాధానం లేదు. ఒక్క పూట భోజనం చేసినందుకే ఈ పాప మూట కట్టుకున్నాని మళ్ళీ ముసలి కన్నీరు దేనికి? అన్ని బాగానే ఉన్నాయి, మీరు ఫోటోలు దిగినాయి. ఈయన ప్రెస్ మీట్ పెడతాడు. హలో హలో తిరుమల గారు, మీరు లైవ్లో ఉన్నారు. ఈ మంగ్లీ నోటీసులు పంపింది. దాదాపు ఒక 37 ఛానల్స్కు. దాంట్లో డిజిటల్ ఉంది, మెయిన్ స్ట్రీమ్ ఉంది. సుబ్బారావు గారికి నోటీసులు పోయినాయి, హేమకాంత్ రెడ్డికి పోయినాయి, రమావతి మధు పేరు కూడా ఉంది. ఇప్పుడు మీడియా ఛానళ్ళకు నోటీసులు ఇవ్వడం ఏంటంటే నాకు అర్థం కాదు. బాధితులే చెప్పారు కదా, బాధితుల పక్షాన్ని నిలవడానికే కదా మీడియా ఉన్నది. ఇప్పుడు ఒక్కటి గ్రహించాలా, నేను ఈ కుటుంబం నుంచి వచ్చిన ఈ సోషల్ మీడియా ద్వారానే నేను ఈ రోజు ఇంత అయిపోయింది. నాకు ఈ సోషల్ మీడియానే నన్ను కాపాడింది, ఈ సోషల్ మీడియా ద్వారానే నేను ఇంత స్టేజ్ లో ఉన్నాను. ఇదే నా కుటుంబం ఫస్ట్ అని చెప్పింది ఆమె. ఆమె కుటుంబం మీదనే కాలు దూతే పద్ధతి కాదు కదా. ఇప్పుడు ఎవరు మంది ఎవరు లేదని చూసుకోవాలి. ఇప్పుడు మీడియా అనేది అక్కడ వాళ్ళ పక్కన ఇక్కడ వాళ్ళ మధ్యలో ఉండి ఏంది వాస్తవం ఏంది అవాస్తవం అని చూపించేది మీడియా. ఇప్పుడు న్యాయం వైపు ఉంటది, అన్యాయం వైపు ఉంటది. అన్యాయం చేసిన వాళ్ళని అన్యాయం చేసినారని చెప్తారు, న్యాయం చేసిన వాళ్ళని న్యాయం చేసినారని చెప్తారు. అన్యాయాలను నిర్ధారించేటువంటి మీడియాని తప్పుబట్టి ఈ రోజు మీడియాకు నోటీసులు పంపించిందంటే ఆమెకి తెలివి ఉండాలి. దాదాపు 40 లోపు ఛానళ్ళకు పంపిందంటే ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, తిరుమల గారు నేను బాధితుల పక్షాన్ని నిలబడతా అని చెప్తా ఉంది. మంచిదే, సంతోషం. మరి బాధితుల తండాలకు పోయి లేకపోతే ఆ గ్రామాలను సందర్శించి తండాలను సందర్శించి ఓ ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా, ఎందుకు పెడతలేదు మరి? ఇప్పుడు మీడియా వాళ్ళు ఆమెని చెప్పేంత వరకు ఆమెకి మంచిగా చెప్పారు. మరి మీ పాత్ర లేకుంటే ఎట్లా, అది మీరు బాధితులను వెళ్ళి కలిసండి అని కూడా మీడియా కూడా హెచ్చరించింది.
ఆమెనే స్వయంగా మన పంజగుట్ట పిఎస్ దగ్గర నేను బాధితుల పక్షాన్ని నిలబడతా, నేను బాధితుల దగ్గర పోయి నేను వాళ్ళకి డబ్బులు వచ్చేటట్టు చేస్తానని కూడా మంగళ గారు చెప్పడం జరిగింది. అవును. కానీ ఆమె ఎక్కడ కూడా ఏ యొక్క బాధితును కూడా పరామర్శించలేదు, ఎవరిది గోడు కూడా ఆమె వినలేదు. స్వయంగా ఆమె ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది నల్గొండ జిల్లాలో. కనీసం అక్కడికన్నా వెళ్ళి సొంత కమ్యూనిటీ, నేను బంజారా బిడ్డని, నేను గిరిజన ఆడబిడ్డని అని చెప్పుకున్నది కదా, అక్కడ కూడా తోక సంద్రాలలో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు, చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆమె ఒక ఎంగు ఉంది చనిపోయిన భార్య కూడా, వాళ్ళు కూడా నీతోటి సోదరు అనుకోని మరి నీ గిరిజన బిడ్డ, నీ ఆడబిడ్డ అనుకోని నువ్వు కనీసం వెళ్ళి పరామర్శించే ప్రయత్నం చేయాలి కదా. నువ్వు ఆ ప్రయత్నాలు చేయకుండా ఈ రోజు ఎవరైతే పబ్లిక్ తో నీ కమిట్మెంట్ ఉండి, పబ్లిక్ లో కోఆర్డినేషన్ ఉండి, పబ్లిక్ కోసం కష్టపడి పబ్లిక్ న్యాయం చేయాలని ఈ రోజు మీడియా ముందు ఉంటే, ఆ మీడియాకు కూడా నోటీసులు పంపించింది అంటే ఆమె యొక్క అహంకారం అనేది ఏ విధంగా గ్రహించాలనేది కూడా మనం ఒకసారి గ్రహించాలి. అది ఇప్పుడు రమావతు మధు పైన కేసు పెట్టాలి వాస్తవంగా, ఎందుకంటే ఆయన దందా చేసిండు పేరు చెప్పిన ఆమె అంటుంది కదా. నేను మొట్టమొదటి రోజు నుంచి కూడా అదే చెప్పాను, ఎవరైతే రమావత్ మధు ఉన్నాడో రమావత్ మధు నుంచే నీ యొక్క కుటుంబ టాపిక్ గాని, మీ యొక్క అకౌంట్ ట్రాన్సాక్షన్ వివరాలు గాని, మీకున్న సత్సంబంధాలు గాని బయటకు వచ్చినాయి. సో నువ్వు నిజంగా నీకు రమావత్ మధుకు నీకు సంబంధం లేదని నువ్వు చెప్పినావు కాబట్టి, నీకు సంబంధం లేకపోతే నువ్వు తప్పనిసరిగా రమావత్ మధు మీద నువ్వు ఫస్ట్ కేసు ఫైల్ చేయాలి. లేదా స్వయంగా ఈ రోజు నేను ఈ కుటుంబం నుంచి వచ్చినా, ఈ మీడియా నుంచి నేను వచ్చినా, మీ ఆడబిడ్డనే నేను అని ఆ రోజు చెప్పినావు కదా, అదే మీడియా సమక్షంలో కూర్చొని నువ్వు ఒక ప్రెస్ మీట్ అన్న పెట్టాలి. నువ్వు ప్రెస్ మీట్ పెట్టకపోతే నీ అంతగా నువ్వు ఇంటర్నల్ గా ఒక 2-3 ఇంటర్వ్యూలు చేయించుకుంటివి, దానివల్ల ఎవరికి ప్రయోజనం అండి? ఇప్పుడు ఈమె కెరీర్ కు పునాది ఇచ్చినటువంటి V6 ఛానల్ కూడా నోటీసులు ఇచ్చింది. నేను అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు ఆమె టీవీ ఛానళ్ళనే లెక్క చేయదు, పబ్లిక్ ని లెక్క చేయదు, అధికారులని లెక్క చేయదు. కానీ ముఖ్యంగా ఒకటి, నేను సెలబ్రిటీ అని ఆమె చెప్పుకుంటుంది, కానీ ఆమెకు సెలబ్రిటీ హోదా ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆమెకి ఏ సెక్షన్ పరంగా గానీ, ఏ కేటగిరీ పరంగా గానీ, ఎక్కడ ఆమె ఏ హోదా పరంగా గానీ ఆమెకు సెలబ్రిటీ హోదా ఇచ్చిర్రు. ఆమె సెలబ్రిటీగా నేను బిజీ ఉంటాను, సో నేను తప్పనిసరి ఈ రోజు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది అని ఆమె చెప్తున్నది కదా. ఆమె ఆ రోజు ఆమె మాటలలోనే మీడియాని డైవర్ట్ చేస్తూ మీడియాని నిజంగా అంటే అవమానించింది. పంచగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గరనే ఎవరుంటారు, నువ్వు ఉంటావా నాకేం చేస్తారని ఆ రోజు ఏలెత్తి చూపించింది మీడియాకి. అంటే అన్నం పెట్టిన కాడ కన్నం పెట్టే టైపు మంగళి గారి వ్యవహారం కనిపిస్తుంది. మరి వీళ్ళు దేవుళ్ళ మీద ఓట్లేస్తున్నారు, మళ్ళీ దొరికిపోతున్నారు, ఇదేంది? అదే కదండి నేనేం చెప్తున్నా. ఇప్పుడు దేవుడు అన్నట్టు ఆయన ఏడుంటాడు, బ్రహ్మాండం మీద ఉంటాడు. వీళ్ళు తప్పులు చేసినా క్షమిస్తాడు, తప్పులు చేయకపోయినా క్షమిస్తాడు. ఎందుకంటే వీరి యొక్క పాప పుణ్యాలు అనేటువంటి అరికట్టే రోజు అరికడతాడు కాబట్టి. ఈ రోజు నాటిలాగా లేదు కదా నేరు, ఇది కలియుగం. ఈ కలియుగంలో ఈ రోజు తప్పు చేస్తే ఈ రోజు శిక్ష పడే రోజులు కాదు కదా ఇవి. దీనికంటూ సమయం వస్తుంది. సో వాళ్ళు ఏ రోజు ఓటేస్తారో దానికి తగ్గట్టు ఇంకొక ఆధారం బయటకు వస్తుంది, వాళ్ళ బట్ట బయలు బండారం బయటకు వస్తుంది. వాటిని కప్పిపుచ్చుకోనికే ఈ రోజు ఏదో మీడియాకి మొట్టికాయలు వేయాలని, నేను మీడియాని బెదిరించాలని నోటీసులు పంపించడం కూడా ఇది సిగ్గుచేటుగా ఉంది. యావత్ తెలంగాణ ప్రజలు ఈ రోజు తలదించుకునే విధంగా ఈ రోజు తెలంగాణ ప్రజలు మంగళి గారిని ఎక్కడి నుంచో వస్తే ఇక్కడ వచ్చి ఆదరించి ఈ రోజు ఇంత ఎత్తున ఇంత అభిమానం చేసినందుకు ఈ రోజు తెలంగాణ ప్రజలనే గాని, ఆంధ్ర ప్రజలనే గాని ఊచకోత కోసినట్టు వారి యొక్క డబ్బుని ఈ రోజు అక్రమబద్ధంగా తీసుకొని అనుభవించి సుఖ సంతోషాలతో జీవించిందే కాక ఈ రోజు ఆమె మరి మీడియాని ఇట్లా అవమానించి, మరియు ఎవరైతే బాధితుల పక్షాన పోరాడుతున్నటువంటి అడ్వకేట్ గారికి నోటీసులు పంపించి, ఎవరైతే బాధితుడని ఉన్నటువంటి హేమకాంత్ రెడ్డికి నిందితుడిని చేసి ఆయనకు నోటీసు పంపించి, ఏదో సూపర్ సుట్టంగి లాగా అరే మధు పేరు వస్తుంది కదా, మధును కూడా మనము పేరు పెట్టకపోతే రేపు ఏమంటారు అని ఆయన పేరు ఇంప్లీట్ చేసి చేయక, ఇప్పుడు డబ్బుల కట్టలించినటువంటి వాళ్ళు ఎవరండి? మా తమ్ముడా? డబ్బుల కట్టలించినటువంటి కట్టలు ఆయన ఈయన ఒకటేనా అని చూపించింది కదా. ఆ కట్టలించిన ఆయననే నీ ఈపున కూర్చోబెట్టుకొని ఆ వంకాయ తోటలో కలుపు తీసినావు కదా నువ్వు.
మరి ఆ కట్టలించిన ఆయన నీ ఈపుల కట్టలు నీ ఈపునే ఉన్నాడు కదా, అంటే ఆ కట్టలన్నీ నీ ఈపున పెట్టినట్టే కదా. అండ్ ఒక మహిళతో మాట్లాడేటప్పుడు నా పేరు కూడా ప్రస్తావించి నువ్వు ఏ విధంగా దురుస్కారంగా ప్రవర్తించినావు కూడా అందరు చూసిరు కదా. కేవలం ఈ రోజు మంగ్లీ గారి నిజస్వ రూపం బయటపడింది కాబట్టి ఇకనైనా మీడియాని వేడుకోవాలనుకున్నావా కానీ మీడియాని వేడుకోకుండా మీడియాని దూషించే స్థాయికి మంగ్లీ గారి ప్రవర్తన క్లియర్ కనిపిస్తుంది. ఈ రోజు మీడియా లేకపోతే నీ హోదా ఎక్కడిది, ఈ రోజు నీకు ఇంత పేరు ఎక్కడిది? ఈ రోజు ప్రజలే లేకపోతే నిన్ను ఆదరించే వాళ్ళు ఎవరు? అలాంటి ప్రజలు ఈ రోజు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు నువ్వు వారి పక్షాన నిలబడాల్సింది పోయి నువ్వు నిలబడకుండా వారికి నోటీసులు పంపించడం, ఎవరైతే బాధితుల పక్షాన ప్రజల పక్షాన ఉంటారో వాళ్ళని పేర్లు పెట్టి వాళ్ళు అటువంటోడు ఇటువంటోడని నువ్వు ఏకవచనంతో మాట్లాడడం. నేను ఇప్పటికైనా మంగ్లీ గారికి సోదరికి ఒకటే చెప్తున్నాను, నేటికి నిన్ను మా సోదరిగానే భావిస్తున్నాము. యావత్ తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ గాని ఎవరైనా పరాయి స్త్రీ మా సోదరితోనే సమానము. కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నాము, ఇప్పటికైనా మీకు మీరు క్షమాపణ చెప్పుకొని యావత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా శాటిలైట్ మీడియా పత్రికా ఛానల్ అందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాలి. ఇట్లా మీరు నోటీసులు పంపించడము మర్యాద పూర్వకం కాదు. ఈ రోజు మీడియా లేకపోతే మీ భవిష్యత్తు లేదు. ఓకే అండి తిరుమల గారు, థ్యాంక్ యూ. ఓకే, ఇది ఇప్పుడు ఇతను ఎవరంటే తిరుమలేష్ గారు, ఈ గద్వాలకు సంబంధించిన వ్యక్తి. దాదాపు ఈ కర్నూలు వీళ్ళంతా బాధితులు ఆయనను సంప్రదిస్తే ఆయననే అడ్వకేట్ను సంప్రదించండు సుబ్బారావు. ఆయన ఇప్పుడు మంగ్లీ మీద కేసు పెట్టడం ఇదంతా అంటే బాధితుల తరపున కొట్లాడుతున్నటువంటి సుబ్బారావుకు ఈ బాధితులను పరిచయం చేసిందే ఈయన తిరుమలేష్ గారు. ఇప్పుడు ఇలా నోటీసులు పంపితే ఏమీ కాదు, 100% బాధితుల పక్షాన నిలబడుతుంది మీడియా, 100% నిలబడుతుంది. ఈరోజు కూడా చెప్తున్నాం కదా, 100% వాళ్ళ మెడలోకి పసుపు తాళ్ళు పోయి బంగారు తాళ్ళు వచ్చే వరకు 100% మీడియా నిలబడుతుంది. ఇలాంటి నోటీసులు ఇంకా ఎన్ని ఇచ్చుకున్నా ఏం కాదు, ఏమీ కాదు, ఇదే ఫైనల్. మీరు ఏదో డిఫెన్స్ చేసుకోనికి మీకు మంచి భవిష్యత్తుని ఇచ్చినటువంటి మీకు గుర్తింపునిచ్చినటువంటి ఛానల్ కూడా ఇచ్చారంటే మీరు ఏ స్థాయిలో రమావతి మాది పేరు ప్రస్తావించారు నోటీసులో. ఏదో మళ్ళీ ఆయన పేరు ఇవ్వకపోతే ఎట్టదు అన్నట్టు ఏదో ఇట్లా ఇచ్చారు. 100% మీరు ఎన్ని నోటీసులు అన్నీ ఇవ్వండి, బాధితుల పక్షాన నిలబడి తీరుతాం వాళ్ళకి న్యాయం జరిగే వరకు. ఇది ఫైనల్, ఇది రాసి పెట్టుకోండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.